డ్రైవర్ కావలను. గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇష్టం ఉన్నవాళ్లు శివశంకర్ జొన్నలగడ్డని సంప్రదించగలరు. సెల్ నంబర్ 8328557875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్కారం. వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మియా ఖాన్ మసీదులో గత రోజు రాత్రి జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అల్లా దయతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన రావి నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపై ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి కొల్లు రవీంద్ర. నాటుసార రహిత ఆంధ్ర రాష్ట్రంగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన కొల్లు రవీంద్ర. మూడు పెళ్లిళ్లు చేసుకున్న దొంగ మొగుడుపై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసిన డొక్కిపరు గ్రామ మహిళ. పెళ్లిళ్ల పేరుతో మహిళలను హింసిస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. బండమిల్లి రోడ్లోని మియాఖాన్ మసీద్ లో జరిగిన రంజాన్ మాస ప్రార్థనలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర గురువారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నేతలకు మైనార్టీ నేత సైద్ జబ్బీన్ మరియు మైనార్టీ పెద్దలు సత్కారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వర మీడియాతో మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ ప్రార్థనలు మరియు ఇఫ్తార్ లో పాల్గొనడం సంతోషకరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 30 రోజుల పాటు అత్యంత కఠోర దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులతో పాటుగా ప్రతి ఒక్కరికి రావి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో మైనార్టీ సోదరులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రావి అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, టీడీపీ నాయకులు డాక్టర్ గోజి సత్యనారాయణ, లింగం ప్రసాద్, మైనార్టీ నాయకులు జానీ షరీఫ్, షేక్ ఇబ్రహీం, అబ్దుల్ మున్వర్, మహమ్మద్ రఫీ, షేక్ సర్కర్, సయ్యద్ గఫూర్, మసీద్ కమిటీ అధ్యక్షులు వలీ, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, ముల్లపూడి రమేష్ చౌదరి, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ 30 రోజులు ఉపవాసాలు చేసుకుంటూ ప్రార్థనలతో ఉంటారు. కఠోరమైన దీక్ష చేస్తూ వాళ్ళ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఎందరో ఆనందంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులకి అండగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా మేము అందరూ కూడా పనిచేస్తాం. మీ యొక్క అభివృద్ధికి, మీ కాళ్ళ మీద నిలబడటానికి అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ముందుంటుంది. అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం. రేపు రాబోయే రోజులు గతంలో చూసాం, 5 సంవత్సరాల్లో ఏం జరగలేదు. రేపు మైనార్టీ సోదరులకు అన్ని రకాలుగానే మీకు కార్యక్రమాలు జరుగుతాయి. మీకు అందరికి కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో
పేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తానికి మేమంతా కూడా ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ మీ అందరూ కూడా భవిష్యత్తు మీ కుటుంబాలందరూ సంతోషంగా ఉండాలని ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ రంజాన్ నెల మాసంలో 29 రోజులు కానీ 30 రోజులు కానీ ఉపాసాలు పడతాయి మాకు, నెల పొడుపు చూసిన కానీ. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురాణంలో తీసిపారే అని 30 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 30 సబ్జెక్టులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్టు పూర్తి చేస్తారు. ఈ నెలలలో ఆ పురాణం పూర్తిగా చేసిన తర్వాత ఇదంతా మొహమ్మద్ పర్వర్త గారు పెట్టిన రివాజ్ ప్రకారంగా మనం నడుస్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. అట్లాగే ఇక్కడ గుడివాడలో హిందూ ముస్లిం కూడా భాయ్ అని కలిసి మెలిసి పండగ రోజు కావలించుకుంటూ తిరుగుతున్నాం. అదే ప్రకారంగా ముస్లింస్లు కూడా ఈ 30 రోజులు పూర్తి చేసుకొని ఈ నెలలో ఆఖరి రోజు పండగ రోజు మా నాయకులు ఎవరున్నారో ఇక్కడ ముఖ్య నాయకుల్ని పిలిచి వాళ్ళతో కలిసి మనం ఈ పండగ జరుపుకుంటాం విధానం అది. పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు మియాఖా మసీద్కి విచ్చేసిన రావి వెంకటేశ్వర గారికి, అలాగే జగన్ గారికి, లింగం ప్రసాద్ గారికి, మా అధ్యక్షులు దిట్టాల రాంబాబు గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే గోర్జి సింహాచలం గారికి కూడా అభినందనలు. సత్యనారాయణ గారు కూడా అభినందనలు. మరి ముఖ్యంగా రంజాన్ అంటేనే చాలా పవిత్రమైనది. ముస్లిమ్స్ అనే ప్రతి ఒక్కరు కూడా తను సంపాదించిందిలో దాంట్లో కొంత మేరకు ఖర్చు పెట్టి ఉన్నోళ్ళు లేని వాళ్ళకి ఖర్చు పెట్టి ప్రతిదీ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ముందు మా మైనార్టీలకి అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. రంజాన్ పండగ, రంజాన్ మాసం స్టార్ట్ అయ్యి ఇవాళకి 27 రోజులు పూర్తి చేసుకున్నాం. కఠోర దీక్షతో ఉపవాసాలు ఉండి నమాజులు చదువుకుని గుడివాడలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ప్రార్థనలు చేసి ఇంకా 3 రోజులు బాకీ ఉన్నాయి. సోమవారం కానీ మంగళవారం కానీ రంజాన్ ఈదుల్ ఫితర్ పండగ జరుపుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర గిడ్డంకుల శాఖ చైర్మన్ రావి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మా దిండాల రాంబాబు గారికి, టౌన్ ప్రెసిడెంట్ దిండాల రాంబాబు గారికి, అదేవిధంగా మా జగన్ బాబాయ్ గారికి, లింగం ప్రసాద్ గారికి, గోరి సత్యనారాయణ గారికి, వీళ్ళందరూ ఇఫ్తార్ విందు ముస్లిమ్స్ అందరూ ఇక్కడ మియాఖాన్ మసీదులో ఆహ్వానించినందుకు మియాఖాన్ మసీద్ కమిటీ వారికి, అదేవిధంగా మన మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ జానీ షరీఫ్ గారికి, 10వ వార్డు కౌన్సిలర్ మాజీగం సర్కార్ గారికి, వీళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రావి వెంకటేశ్వర గారు మియాఖాన్ మసీదులో ఇఫ్తార్ విందు మన ముస్లిమ్స్ అందరితో కలిసి జరుపుకోవడానికి ఆయన ఆహ్వానానికి చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 వార్డులు కలిపి దగ్గర 2000 మెజార్టీ కూటమి ప్రభుత్వానికి అందించడం జరిగింది. అదేవిధంగా మన డైనమిక్ ఎమ్మెల్యే ఎన్నికల రాము గారు మైనార్టీలకు అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఆయన షాదీఖానా విషయం కానీ, గుల్జార్ చౌక్ మసీద్ విషయంలో కానీ, అంజుమన్ విషయంలో కానీ ఇవన్నీ అభివృద్ధి పథంలో నడుపుతామని చెప్పి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గుడివాడ ప్రజలు కూడా ఆయనకి ముస్లింలు ఈ 3 వార్డులకు సంబంధించి 2000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలను అభివృద్ధి పథంలో నడపడానికి మన చైర్మన్ రావి వెంకటేశ్వర గారు కానీ, ఎలిగన్ రాము గారు కానీ సక్సెస్ అని చెప్పి కోరుకుని సెలవు తీసుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతిమయమైన ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు.
నవోదయ 2.0 కింద జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 2016లో తొలిసారిగా నవోదయ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. 6 నెలల్లో నాటుసారాను పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో నవోదయ 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మే 1వ తేదీ నాటికి రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని అన్నారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు హరించారని మంత్రి రవీంద్ర విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నవోదయం 2 ప్రోగ్రామ్ని 19/2/2025 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఒంగోలులో ఈ ప్రోగ్రాం లాంచ్ చేసుకున్నాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నెలల్లో ఇల్సిట్ లిక్కర్ అనేది లేకుండా నాటుసారాని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలనేదే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 2016 సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆ రోజున ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం తీసుకున్నటువంటి ప్రోగ్రాం. అప్పుడు తర్వాత 2019-24 మధ్యలో మరి ప్రభుత్వం చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల ఇల్సిట్ లిక్కర్ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా రాష్ట్రంలోకి రావడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది, ప్రజలు కూడా పూర్తిగా అనారోగ్యం పాలైపోయారు ఈ నాటుసారా ఇలాంటివి తాగడం వల్ల. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి తరిమేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ రోజున కృష్ణా జిల్లాలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే డీసీ గారు, ఏసీ గారు, ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా రావడం జరిగింది. అలాగే రెవెన్యూ, పోలీస్ కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడే వెహికల్ కూడా లాంచ్ చేసుకున్నాం. మొత్తం ఒక అవగాహన కల్పించడం, కమిటీలు ఏర్పాటు చేయడం, దీన్ని అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ముందు గ్రామాల్లో తీసుకెళ్ళడం, ఫేజ్ వైజ్గా అందరి మీద కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, దానికి కూడా అయినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం, బైండ్ ఓవర్స్ చేసుకోవడం, దానికి కూడా వాళ్ళు ఇదేమన్నప్పుడు ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కూడా ఏర్పాటు చేస్తాం. లేదంటే ఇంకా పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. కృష్ణా జిల్లాని ఫస్ట్గా ఆంధ్ర రాష్ట్రంలోనే మే 1, ఎందుకంటే మేడే కాబట్టి ఆ రోజున కృష్ణా జిల్లాని ఐడి ఫ్రీ ప్రాంతాలుగా జిల్లాని అనౌన్స్ చేయాలని చెప్పి మరి అందరూ కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి ఇటు పోలీసు యొక్క వాళ్ళ సపోర్ట్ కావాలి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకంటే వీళ్ళని ఐడెంటిఫై చేయగలిగింది కింద రెవెన్యూ విలేజెస్లో విఆర్ఓలు కానీ సచివాలయాలు కానీ వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయగలరు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇమీడియట్గా దీన్ని మే 1కి చేసే విధంగా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. మరి దానికి అందరూ కూడా సహకరించాలని, ఇది ఎందుకంటే గతంలో చూసాం కొన్ని ఇన్సిడెంట్లు ఇలాంటివి. ఇల్సిట్ లిక్కర్లో ఏదైతే ఈ నాటుసారాలో వాళ్ళు కలిపే పదార్థాలు చాలా ఆరోగ్యమే కాదు ప్రాణాలకు కూడా అపాయకరమైనటువంటి కార్యక్రమాలు. దాంట్లో బ్యాటరీ పౌడర్ వేస్తారు, అలాగే దాంట్లో పనికిరాని బెల్లం, కుళ్ళిపోయిన బెల్లం వేస్తారు, అట్లాగే అమ్మోనియా ఏదో యూరియా ఉంటుందో యూరియా వేస్తారు. ఇవన్నీ కూడా కుళ్ళబెడతారు కాబట్టి అవన్నీ కూడా సమపాళల్లో ఎక్కడొక చోట ఎఫెక్ట్ అవుతుంది బాడీస్లో. కాబట్టి దీన్ని ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తాం. ప్రజలు కూడా మీరు అందరినీ కూడా అప్రమత్తమై దీన్ని మన రాష్ట్రం నుంచి తరిమించడానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. 3 పెళ్లిళ్లు చేసుకున్న దొంగమొగుడుపై ఓ యువతి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని గుడ్లవల్లేరు మండలం డొక్కిపుర గ్రామానికి చెందిన బాధిత యువతి బొంగా సురేఖ డిమాండ్ చేసింది. బందర్ మండలం పెద్దపట్నం గ్రామానికి చెందిన బొంగా రామచరణ్ తో 2020లో తనకు వివాహం జరిగిందని, అయితే పెళ్లైన రోజు నుండి తనకు చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపించింది. ఇతర మహిళలతో ఉన్న అక్రమ సంబంధాల నేపథ్యంలో తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. తనకు విడాకులు ఇవ్వకుండానే 3 రోజుల క్రితం వేరే మహిళతో వివాహం చేసుకున్నాడన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించినట్లుగా ఆమె తెలిపింది. తనతో పెళ్లి కాకముందు కూడా వేరే మహిళతో రామచంద్రకు వివాహం అయినట్లుగా ఆమె ఆరోపించింది. నా పేరు బొంగా సురేఖ. బొంగా రామతేజ అనే అతన్ని నేను 2020 సంవత్సరంలో
మా ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి తను తాగడం, నన్ను చిత్రహింసలు పెట్టడం, వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఇలా చేశాడని నాకు తెలిసింది. తర్వాత నాకు వచ్చిన అబార్షన్ కూడా నాకు వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అబార్షన్ చేపించేశాడు. ఇలా వేరే అమ్మాయిలతో మాట్లాడడం తెలియడం వల్ల మళ్ళీ రీసెంట్గానే ఒక అమ్మాయితో అదే ఊరు పెదపట్నం గ్రామం ఒక అమ్మాయినే, భారతి అనే అమ్మాయిని మందపాటి భారతి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అన్న సంగతి తెలిసి నేను పెదపూరిపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు పిలిచారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను ఇలా ఫస్ట్ భార్యనని చెప్పడానికి వాళ్ళు పిలిచి మాట్లాడతామని చెప్పారు, కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రాత్రి వాళ్ళిద్దరికి మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు వాళ్ళని పంపించేశారు పక్కకి. నన్నే కాదు, భారతీనే కాదు, అంతకు ముందు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడని, పెళ్ళైన అమ్మాయితో కూడా ఇలా వెళ్ళాడని నాకు తెలిసింది. నేను ఇలా సైలెంట్ గా ఉంటే ఇలా వేరే అమ్మాయిల జీవితాలు కూడా ఇలాగే నాశనం అయిపోతాయి. కఠినంగా ఈ అబ్బాయి పై చర్యలు తీసుకోవాలని, నాకు పోలీసు వారు న్యాయం చేయాలని, ఆ అబ్బాయితో నాకు డైవర్స్ ఇప్పించాలని కోరుతున్నాను. ఇప్పుడు కాస్త ప్రకటనలు. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇష్టం ఉన్నవాళ్లు శివశంకర్ జొన్నలగడ్డని సంప్రదించగలరు. సెల్ నంబర్ 8328557875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathpuram, Gudivada. Phone 08674 244115 and 98497 వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాజేంద్ర నగర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న 18 సంవత్సరాల మహిళ హఠాత్తుగా కుప్పకూలిపోవడంతో ఆమెను స్కూల్ సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అప్పటికే ఆ మహిళ గుండెపోటుతో మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. జయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన సరస్వతి అనే మహిళ ఒక ప్రైవేటు పాఠశాలలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో గత రోజు రాత్రి ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోవడంతో సిబ్బంది వెంటనే యాజమాన్యానికి ఈ విషయాన్ని తెలియజేసి ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అప్పటికి ఆమె చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించడంతో మహిళా కుటుంబ సభ్యులకు స్కూల్ యాజమాన్యం విషయాన్ని తెలియజేశారు. ఎవరు మనవాళ్ళేనా? కాదు కాదు.
వేసవికాలం ప్రారంభం కావడంతో చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు మాగంటి శ్రీనివాసరావు తెలియజేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భంగా చిన్నపిల్లలు బయటకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు బాడీ డిహైడ్రేషన్ కు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన మీడియా సమావేశం ద్వారా తల్లిదండ్రులకు పరిశోధనలు అందజేయడం జరిగింది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న సందర్భంగా ఉదయం 10 గంటల తర్వాత పిల్లలను బయటకు పంపించకుండా ఉండటమే మంచిదంటూ ఆయన సూచించారు. పెరిగిన విద్యుత్ ధరలకు నిరసనగా ఏలూరు రోడ్లోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆసిపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెరిగిన విద్యుత్ ధరలను ప్రభుత్వం తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అధికారం రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత మరొకలాగా వ్యవహరిస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని, విద్యుత్ ఛార్జీలు పెంచితే తాము ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం, ఐద్వా కార్యదర్శి రజని మరియు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొనడం జరిగింది. నమస్తే, నేను మీ డాక్టర్ మాగంటి శ్రీనివాస్, గుడివాడ మాగంటి హాస్పిటల్. ఇవాళ మనం వేసవికాలంలో పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. పిల్లలకి సెలవుల రోజులు కాబట్టి మంచి ఫన్ను, అట్లాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండల్లో పిల్లల్ని ఎక్కువగా వెళ్ళనివ్వకూడదు. బిఫోర్ 10 లేదా ఈవినింగ్ ఆఫ్టర్ 5 అట్లా పిల్లల్ని ఆడుకోవడానికి బయటకు పంపించాలి. ఎండలో ఒకవేళ వెళ్ళినా కూడా సన్ స్క్రీన్ లోషన్ ఒక 20 నిమిషాల ముందే రాసుకుని తీసుకుని వెళ్ళాలి. పిల్లలకి వేరే సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి, అది SPF 30. ఎండలో వెళ్ళి వచ్చినాక వెంటనే రాగానే సడన్ గా ఎండ నుంచి ఏసీలోకి రాకుండా కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చినాక ఏసీలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. పిల్లలకి ఎండలో నుంచి రాగానే సరే బాగా హై ఫీవర్ అట్లా వచ్చి ఒకవేళ స్లో తప్పినా సరే అప్పుడు వడదెబ్బ కింద పరిగణించి వెంటనే బట్టలు తీసేసి పల్చటి కాటన్ బట్టలు వేయాలి. జ్వరంగా అనిపిస్తే టెంపరేచర్ చూసి 102 కన్నా ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించుకోవాలి. తక్కువ జ్వరం ఉంటే నోటి ద్వారా జ్వరం సిరప్ ఇంట్లో ఏదైనా ఉంటే వేసుకోవచ్చు, పారాసెటమాల్. ఒళ్ళు చల్లబడినాక కొంచెం నోటి ద్వారా నీరు తాగించాలి. ఒట్టి నీళ్ళలో అంత బలం ఉండదు కాబట్టి కొంచెం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ షర్బత్ అటువంటి ఇంట్లో చేసి కొంచెం చిటికెడు ఉప్పును కొంచెం గుప్పుడు పంచదార కలిపి పట్టిస్తే నీరస పడకుండా ఉంటారు. ఒకసారి ఎక్కువ పట్టిస్తే వాంతి అయ్యే అవకాశం ఉంది కాబట్టి తక్కువగా ఎక్కువ సార్లు పట్టించాలి. తేలికపాటి పల్చటి వస్త్రాలే, డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ వేసుకోవడం మంచిది. దానివల్ల ఎండ తీవ్రత నుంచి కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంది మనకి. బయట సాఫ్ట్ డ్రింక్స్ అట్లా సోడాలు ఇటువంటి ఎక్కువ తాగకూడదు, ఎందుకంటే వాటిలో గ్యాస్ అట్లా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ దాంట్లో హై షుగర్ కంటెంట్ వలన హాని జరిగే అవకాశం ఉంది పిల్లలకి. ఫ్రూట్ జ్యూసెస్ అవి ఇంట్లో చేసుకునే ఇవ్వటం మంచిది. ఒకవేళ బయట ఫ్రూట్ జ్యూస్ తాగినా సరే దాంట్లో ఐస్ క్యూబ్స్ అవి వేయకుండా, ఎక్కడ తయారు చేస్తారు మనకు తెలియదు కాబట్టి ఫ్రూట్ సలాడ్స్ అట్లా పళ్ళు, కోసిన పళ్ళు అవన్నీ కొనకూడదు. అట్లా మీద ఈగలు అవి వాడే అవకాశం ఉంది. వీళ్ళకి అతిసారవాది ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. నీళ్లు కాస్త చల్లచ్చి నీళ్ళు కానీ, మినరల్ వాటర్ కానీ, క్లోరినేటెడ్ వాటర్ కానీ, ఫిల్టర్ వాటర్ కానీ ఇటువంటి తాగాలి. వాటర్ మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎండలో వెళ్ళినప్పుడు బాటిల్ కూడా మీ వెంట తీసుకుని వెళ్ళాలి. ఎక్కువ నీటి శాతం ఎక్కువ ఉండే ఫ్రూట్స్, కీరా దోసకాయ, పుచ్చకాయ, కర్బూజకాయ ఇటువంటి ఎక్కువ తినాలి. వీటిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో అయ్యే ఎక్కువ వస్తాయి కాబట్టి తినాలి. ఇంకా మామిడికాయలు ఇటువంటి కూడా సీజనల్ ఫ్రూట్స్, పనస పండ్లు ఇటువంటివి కూడా ఇస్తే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ వడదెబ్బ తగిలింది అని మనం అనిపిస్తే ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి. అవి ఒక ప్యాకెట్ చిన్నవి అయితే గ్లాస్ నీళ్ళల్లో, పెద్దవి అయితే 1 లీటర్ నీళ్ళల్లో కలిపి మీ దగ్గర పెట్టుకుని అప్పుడు కొంచెం తాగిస్తూ ఉంటే నీరసం దావత తీరుతుంది. 6 నెలల లోపల పిల్లలకి వాళ్ళకి హీట్ రెగ్యులేషన్ అంత బాగా ఉండదు. ఎండలుగా ఉన్నప్పుడు పిల్లల్ని సాక్స్లు, స్వెటర్లు, టోపీలు అటువంటి వేయకుండా ఉంటేనే మంచిది. వాటిని ఎక్కువ కప్పి పెట్టాలి పిల్లల్ని. కానీ ఈ వేసవికాలంలో కప్పితే ఒళ్ళు వేడి పెరిగిపోయి జ్వరం వచ్చినట్టు అవుతుంది. పాస్కి ఎక్కువ సార్లే పోస్తున్నారు, తెల్లగానే పోస్తున్నారు, ఒంట్లో నీటి శాతం సరిగ్గానే ఉన్నట్టు. మీరు పాస్కి పసుపుగా పోస్తున్నారు అంటే ఒంట్లో నీటి శాతం తక్కువ ఉన్నట్టు. దాన్ని బట్టి మనం ఎక్కువ వాటర్ ఇస్తూ ఉండాలి. కారం, మసాలాలు, పులుపు అటువంటి తక్కువ తింటే మంచిది. ఎగ్, ఫిష్, చికెన్ ఇటువంటి తినచ్చు, కానీ బాగా బాయిల్ చేసుకొని తినాలి. మనకి ఎక్కువ దాహం అనిపించకపోయినా సరే నీరు ఎక్కువ తాగుతూ ఉండాలి. మిట్ట మధ్యాహ్నం పూట ఇండోర్ గేమ్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి బయటకు వెళ్ళి ఆడుకునే దానికన్నా. బాగా హీట్ స్ట్రోక్ ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే సన్ స్ట్రోక్, వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. కలవరించడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఎక్కువగా జ్వరం రావటం, తర్వాత ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉండటం. ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారం తినిపిస్తే మంచిది.
ఆహారం ఎక్కువ నిలువ ఉండదు కాబట్టి త్వరగా పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బయట వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో కూడా పొద్దున్న వండిని సాయంత్రం వరకు కూడా ఉంచడం మంచిది కాదు. ఒకవేళ ఉంచాల్సి వచ్చినా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసుకుని చల్లార్చుకునే తినాలి. ఎందుకంటే ఏ ఫుడ్ అయినా సరే త్వరగా పాడైపోయే అవకాశాలు ఎక్కువ. చెమట ఎక్కువగా పట్టడం వలన ఒంటి మీద స్కిన్ ర్యాష్ అంటే పేలినట్టు వస్తుంది. సో అందుకని తేలికపాటి బట్టలు వేసుకోవటం, 2 పూటలు స్నానం చేయటం, ఎండలో ఎక్కువ తిరగకుండా ఉండటం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రిక్లీ హీట్ పౌడర్ అటువంటిది ఏం వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బాగా దురదగా ఉంటే డాక్టర్ని సంప్రదించి దురదలకి ఏదైనా సిరప్ వాడటం మంచిది. స్నానం చేసినాక మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకుంటే ఇట్లా ఎక్కువ పేలకుండా ఉంటుంది. కొన్ని జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా టైఫాయిడ్, మలేరియా. నీరు కలుషితం అవటం వలన అతిసార వ్యాధి, నీళ్ళ విరోచనాలు, బంక విరోచనాలు అట్లా అయ్యే అవకాశం ఉంది. సో అందుకని నీరు కాచి చల్లార్చిన నీళ్లు తాగితే ఈ జబ్బులకి దూరంగా ఉండొచ్చు. దోమలు కుట్టడం వల్ల కూడా డెంగ్యూ మరియు చికెన్ గున్యా ఇటువంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది, మలేరియా అటువంటి. సో దోమలు కుట్టకుండా బార్ చేతులు చొక్కాలు, ప్యాంట్లు, పైజమాలు, లాల్చీలు లాంటివి వేసుకుంటే పిల్లలకి దోమలు కుట్టకుండా ఉంటాయి. ఏసీలు, వాటర్ ఫిల్టర్స్ ఇవన్నీ చక్కగా ఫిల్టర్స్ క్లీన్ చేయడం, ఏసీలు సర్వీస్ చేయించడం ఇటువంటివన్నీ చేస్తే పిల్లలకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, ఆస్తమా ఇటువంటి వాటికి దూరంగా ఉండొచ్చు. బాగా వేడి నీళ్లు, బాగా చల్లటి నీళ్ళ కన్నా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి పిల్లలకి. ఈ తగు జాగ్రత్తలతో మీ పిల్లలకి ఈ సమ్మర్ సేఫ్గా ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గుడివాడ పట్టణ స్థానిక ముబారక్ సెంటర్ లో గత కొన్ని సంవత్సరాలుగా అనాథగా జీవిస్తున్న వృద్ధ తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆర్కే వారియర్స్ కు తెలియజేయగా పట్టణ పోలీసు వారికి సమాచారం అందజేసి ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ కులమతాల కన్నా మానవత్వం మిన్న అనే సందేశంతో గుడివాడ పట్టణంలో నా అనే వాళ్లు లేని వారికి మరియు అనాథ మృతదేహాలకు అన్ని తామై అంత్యక్రియలు చేస్తున్నామని, అదేవిధంగా ఈ రోజు స్థానిక ముబారక్ సెంటర్ లో గత కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి వృద్ధ తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు మాకు సమాచారం అందచేయగా పోలీసులు వారికి సమాచారం చేరవేసి ఆ తల్లికి అన్ని మేమై అంతటా మేమై అంత్యక్రియలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గద్దె చరణ్, లంక రాంబాబు, ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. నమస్తే అండి. 4 సంవత్సరాల నుంచి మా ఇంటి పక్కన ఉన్న ఈ అమ్మాయి ఉంది. ఏంటో రాత్రి అనారోగ్యం అయితే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 108కి జాయిన్ చేస్తే ఆర్కో వాళ్ళు కానీ ఎంక ముందు ఎవరు లేరు. ఆమెకి ధన సహకారం చేయమని మేమే చెప్పాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మరి లక్ష్మి గారికి మరి రాని వాళ్ళు ఎవరు లేరు. మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి మరి ముబారక్ సెంటర్లో ఈ పరిసర ప్రాంతాల్లోనే మరి కాళ్ళ పనులు చేసుకుంటూ ఎక్కడో వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటూ మరి జీవిస్తున్నారు. మరి ఈ తల్లి మరి ఏ కులంలో ఏ మతంలో పుట్టిందో నాకు తెలియదు. కానీ ఈ ముస్లిం వాళ్ళ దగ్గర నుంచి ఒక అక్క, ఒక చెల్లిలాగా అందరితో కలిసిమెలిసిపోయి మరి అనారోగ్యంగా ఉంటే మరి ఇంతమంది ఆడవాళ్ళు, ఎవరు మగవాళ్ళు రాకపోయినా సరే ఇంతమంది ఆడవాళ్ళు తీసుకొచ్చి ఈ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. పాపం ఏదేమైనా అనారోగ్యంతో ఆ తల్లి చనిపోవడం జరిగింది. మరి ఈ తల్లికి దహన సంస్కారం చేయాలంటే ఈ ఆడవాళ్ళకి మరి పరిస్థితి లేనిది. మరి వెంటనే మా ఆర్కే ఫౌండేషన్ వారికి మరి ఫోన్ చేయగా వెంటనే స్పందించి మరి ఈ లక్ష్మి గారి అంత్యక్రియలు మాకు అప్పచెప్పడం జరిగింది. ఈ తల్లిని నేను ఒక కన్నకొడుకులాగా ఈ తల్లికి అంత్యక్రియలు చేయడానికి నేను సంస్కృతిగా నేను విన్నవించుకుంటున్నాను. ఏదేమైనా సరే మరి ఈ పవిత్ర రంజాన్ మాసంలో మరి ఈ ముస్లిం స్త్రీలు కానీ ఎంతో పవిత్రంగా మరి దీక్షలు చేస్తూ ఉంటారు. మరి ఆ దీక్షలో ఈ లక్ష్మి గారికి మరి అంత్యక్రియలు చేయడం అంటే అల్లాకి మన ప్రీతి కలిగించాలి. అల్లా భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని ఆ లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవత్వం. మన కులాలు మతాల కన్నా మానవత్వం విన్నా అని ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎవరికి తెలియదు. కానీ వీళ్ళ మధ్యలో ఉన్న మరి ప్రేమతో మరి అత్యంతంగా కలిసిపోయి మరి వీళ్ళకి అక్కా చెల్లెగా కలిసిపోయి ఆ మహాతల్లి ఎంతమంది ఆడవాళ్ళు సపోర్ట్ గా ఉన్నారంటే కేవలం ఇది మానవత్వం. దయచేసి మన కుల మతాల కన్నా మానవత్వాన్ని నిలవాల్సింది కానీ మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏదైనా సరే ఈ తల్లికి అంత్యక్రియలు చేసి ఆ భగవంతుని మరి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మియా ఖాన్ మసీద్ లో గత రోజు రాత్రి జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అల్లా దయతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన రావి. నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపై ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి కొల్లు రవీంద్ర. నాటుసార రహిత ఆంధ్ర రాష్ట్రంగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన కొల్లు రవీంద్ర.
3 పెళ్లిళ్లు చేసుకున్న దొంగ మొగుడుపై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసిన డొక్కిపరు గ్రామ మహిళ. పెళ్లిళ్ల పేరుతో మహిళలను హింసిస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.